హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు సగ్గుబియ్యం ఉప్మా చేస్తున్నాను అనమాట. సగ్గుబియ్యం ఉప్మా కోసం అయితే సగ్గుబియ్యం అయితే నేనైతే ముందే నానబెట్టేసుకున్నా. ఒక 3 అవర్స్ ముందైతే నానబెట్టేసుకున్నా. ఒక టీ గ్లాస్ నిండా అయితే సగ్గుబియ్యం, లేదంటే సాబుదానాలు అంటారు కదా, సైజ్ అయితే కొంచెం దొడ్డుగా ఉంది. అయితే సగ్గుబియ్యం ఉప్మా అయితే నా ఛానల్లో ఇంతకుముందు కూడా ఉండే అనమాట. అప్పుడైతే నేను పూర్తిగా సన్న సగ్గుబియ్యంతో చేయించిన. ఇప్పుడైతే కొంచెం దొడ్డుగా ఉన్నాయన్నమాట సగ్గుబియ్యము. ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. దానికోసం అయితే ఒక టీ గ్లాసు నిండా సగ్గుబియ్యం నానబెట్టేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి సన్న ముక్కలు, ఒక్క ఎండుమిర్చి అంటే పండుమిర్చి ఒకటైతే 2-3 ముక్కలు అయితే చేసేసుకున్న, కొంచెం ఉల్లిపాయ, తర్వాత ఒక చిన్న ఆలు అయితే చిన్న చిన్న ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 3 టీ స్పూన్ల నిండా పల్లి పొడి అనమాట. పల్లి పొడి మాత్రం మనకి ఇష్టం ఉంటే కొంచెం ఒక్కలు అంటే ఏమంటారు బరకగా వేసుకోవచ్చు, లేదు అంటే మెత్తగా పౌడర్ లాగా వేసేసుకోవచ్చు. నేనైతే మెత్తగా పౌడర్ లాగా అయితే వేసేసుకున్నా. దీనికి మొత్తానికి మనకైతే 1/2 టీ స్పూన్ అయితే ఉప్పు తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, నేనైతే ఉప్మా కోసం అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నా. ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేస్ట్ అనమాట. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ మంచిగా వేసుకుంటేనే సగ్గుబియ్యం ఉప్మా అయితే అతుక్కుపోకుండా మంచిగా వస్తుందన్నమాట. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఫస్ట్ అయితే జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు. మన ఇష్టం ఉంటేనే పప్పులు అయితే వేసుకోవచ్చు. ఏదైనా కొంచెం మినపప్పు అయినా సరే వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. లేదు మనకు అవసరం లేదు అంటే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఇవి వేగిన తర్వాత మనం అయితే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. చూడండి, పప్పు గింజలు అయితే వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, ఆలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసేసాను అనమాట. ఇది కొంచెం ఆలు కొంచెం మగ్గితే బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలు అయితే మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయితే కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. చూడండి, ఉప్పు వేసిన తర్వాత మనం చాలాసేపు మగ్గించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకోసం అంటే మనకు కొంచెం మెల్ట్ అయ్యి మనం వేసుకున్న ఆలు, పచ్చిమిర్చి వీటన్నిటికైతే పట్టేసుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనము ఈ సగ్గుబియ్యం ఉప్మాకైతే వాటర్ పోసేసి వాటర్ మరుగుతుంటే అట్లా వేయడం అయితే ఉండదు. కాబట్టి కొంచెం ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ అట్లా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఉప్పు అనేది మంచిగా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఈ సగ్గుబియ్యం అయితే వాటర్లో నుంచి తీసేసి ఇందులో అయితే వేసేసుకుందాము. ఈ సగ్గుబియ్యం ఉప్మా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఏమైనా ఫాస్టింగ్ అట్లా ఉన్నప్పుడు, ఏదైనా పండుగలకు మనం ఫాస్టింగ్ ఉంటాం కదా, అంటే ఉపవాసాలు, ఒక పొద్దు అట్లా అంటూ ఉంటాం కదా, అట్లాంటప్పుడు మాత్రం మనం ఈ సగ్గుబియ్యం ఉప్మా అయితే తినొచ్చు. కానీ అట్లా చేసుకునేటప్పుడు ఉల్లిపాయ మాత్రం వేసుకోవద్దు. ఉల్లిపాయ వేసేసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనం ఈ ఉప్మా అయితే మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు తినొచ్చు అనమాట. చూడండి, సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఇది కొంచెం జిగురులాగా అట్లా అవుతుందని మనకు కొంతమంది అయితే భయపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే జిగురులాగా ఉండి అంతా అతుక్కుపోయినట్టుగా ఉంటుంది కదా, టేస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి కొంచెం డౌట్ అయితే వస్తుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకు అతుక్కుపోయినట్టుగా ఉంటుంది, కానీ కాసేపు మగ్గించుకుంటే మాత్రం మన పల్లి పొడి వేసిన తర్వాత మంచిగా మన ఉప్మా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. చూడండి, ఒక్కసారి అయితే కలిపేసి ఒక 5 సెకండ్స్ అట్లా మూత పెట్టేసుకుందాము. చూడండి, ఒక 5 సెకండ్స్ అయితే నేను మూత పెట్టేసిన కదా. చూడండి, ఇట్లా అతుక్కుపోయినట్టుగా ఉంటుంది, కానీ మనం పల్లి పొడి వేసిన తర్వాత మంచిగా సెట్ అవుతుందన్నమాట. మనకైతే సగ్గుబియ్యం ఒకవేళ 2-3 అవర్స్లో నానతాయో లేదని డౌట్ ఉంటే ముందు రోజు నైట్ కూడా వీలుంటే ముందు రోజు నైట్ అయినా సరే మనం నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే పల్లి పొడి అయితే వేసేసుకుందాము.
ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూడండి, పల్లిపొడి వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. పల్లిపొడి మొత్తం ఉప్మాలో కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. చూడండి, చూడ్డానికి అయితే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఉప్మా ఇట్లా ప్రిపేర్ చేసుకుంటామో నార్మల్గా అట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది బాక్స్లో పెట్టుకొని మనం లంచ్ బాక్స్కు ఏదైనా ఆఫీస్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. చూడండి, ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 5 సెకండ్స్ అట్లా మగ్గించుకుంటూ ఒకసారి కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కలపకుండా ఉంటే మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఒక 5-10 సెకండ్స్ అయితే మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఫైనల్గా అయితే సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన కదా ఒక 5-10 సెకండ్ల వరకు ఇట్లా మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలని చెప్పిన కదా, సేమ్ అట్లా మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉంచిన అనమాట. ఫైనల్గా అయితే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే. చాలా పొడి పొడిగా అయితే వచ్చింది కదా, మనకు అతుక్కపోయినట్టుగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ మనం పల్లిపొడి వేయడం తర్వాత పల్లిపొడి కొంచెం ఎక్కువనే పడుతుంది, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. అట్లా వేయడం వల్లనే టేస్ట్ మంచిగా వస్తుంది, చూడడానికి కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే మనకు సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మనకైతే సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికే కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా పొడి పొడిగా వచ్చింది. మనకి ఇంకొకటి ఏంటంటే, మనకు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం ఏం తినాలి అనేది కొంచెం డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి సగ్గుబియ్యం ఉప్మా అయితే చాలా వరకు అయితే అందరూ తింటూ ఉంటారనమాట. తినొచ్చు అని కూడా చెప్తుంటారు. అంటే నాకు తెలిసినంతలో నేను చెప్తున్నా. కానీ అట్లాంటప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఉల్లిపాయ వేసుకోకుండా ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకు ఇది యూస్ఫుల్ అవుతుందన్నమాట. చూడండి, ఫైనల్గా అయితే టేస్టీగా సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట, అంత టేస్ట్ ఉంటుంది. దీని కాంబినేషన్ అయితే మనం ఇడ్లీ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. నార్మల్గా మనం ఇంట్లో అల్లం చట్నీ, మామిడికాయ చట్నీ అలా కూడా ఉంటుంది కదా, అలా కూడా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీకైతే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.